ఒక పెద్ద నాట్యాచారి ఉండేవారు. ఆ రాజుగారి అమ్మాయి సురసన ఏదో పేరు, చాలా అందగత్త. ఎంత అందగత్త అంటే మామూలు అందం కాదు. ఆమె భరతనాట్యం నేర్చుకోవడానికి ఈ గురువుగారి దగ్గరికి వచ్చింది. ఈ గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత విద్యంతా అయిపోయిన తర్వాత గురువుకు నమస్కారం పెడితే గురు దక్షిణ ఏమంటారు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. చే అని వెళ్ళిపోయి రాజుగా చెప్తాడు. వీళ్ళు ఇలా ఇంత మాట అంటాడా అని రాజుగారు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఎలాగైనా సరే నేను ఇంత పండితుణ్ణి, ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని, నాట్యాచార్యుని నన్ను కాదని ఇంతకన్నా గొప్పని తెచ్చుకుంటుందా అనేవాడు కోపం వచ్చింది. వాడు ఏం చేశాడంటే ఆ ఊళ్ళో వెళ్తుంటే ఒక గొల్ల పిల్లవాడు, చాలా తింగరుడు, పిచ్చోడు, వాడు చెట్టెక్కాడు. చెట్టెక్కి దిగాలంటే ఏం చేయాలి అని వాడు ఆలోచించి ఏం చేశాడంటే ఈ కొమ్మ మీద కూర్చుని నేను దిగడం ఎందుకు, ఈ కొమ్మ నరికేసి కొమ్మతో పడిపోవచ్చు కదా అని వాడు కూర్చుని కొమ్మనే నరుకుంటున్నాడు. అది చూసాడు గురువు. వీడు ఎలాగైనా ఉత్త విధమని తెచ్చుకుని వాడు కొమ్మ నరుకునేవాడు కింద పెడితే వాడిని లేవదీసి వల్ల పిల్లవాడు ఏమీ తెలియదు వాడిని వేషం వేసి ఈయన మౌనంలో ఉన్నాడు, పలానా రాజ్యానికి సంబంధించి యువరాజీన చాలా మంచి ఇది ఉండేవాడు, కావాలంటే మీరు పరీక్షించుకోండి అని వీడికి 3 చెప్తారు. నేనేమైనా అడిగితే ముందు 1,000 చూపించు, తర్వాత 2 చూపించు, తర్వాత ఇలా బిగించు. వీడి దగ్గర పొరలేదు కానీ వాడు చూపించిందని చెప్పడానికి వీడి దగ్గర జ్ఞానం ఉంది కదా. రాజుగారు కూతురు అక్కడ ఉంది, వాడిని చూపించారు. ఏమండి ఈయన మౌనంలో ఉన్నారు, మాట్లాడరు అన్నాడు. మౌనంలో ఉంటే మాట్లాడు కదా, చెప్పండి స్వామి మీరు దేన్ని నమ్ముతారు అన్నాడు. ఇలా అన్నాడు. అంటే వీడు సమాధానం చెప్పాలి కదా. ఆయన ఉద్దేశంలో మహాబ్రహ్మజ్ఞాని, ఉన్నదంతా ఒకటే, ఏకత్వము, అదే చెప్తున్నాడు ఈయన అన్నాడు. అందరూ చెప్పండి కొట్టారు. ఆమె 2 చూపించింది. ఏకత్వమే ఉన్నావు. ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఉన్నారు కదా, శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు. వాళ్ళు 2 వేళ్ళు చూపించేసరికి ఈయన ఏం చేశారు, 3 వేళ్ళు చూపించారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ప్రతి యుగంలోనూ ఉన్నారని వీడు. ఆ తర్వాత ఆమె ఏదో చెప్తే వీడిలా, ఎంతమంది ఉన్నా ఏమున్నా అంతా ఒక్కటే, అంతా ఒక గౌడు కింద రావాల్సిందే అన్నాడు. ఇమీడియట్గా అమ్మ వచ్చి మాలేసి అంతపురంలో వీడికి ఏమనంటే వాడికి గుర్రం ఎక్కాలని కోరిక. నన్ను గుర్రం ఎక్కచ్చు అని అడిగాడు. నువ్వు నేను చెప్పినట్టు వచ్చి నువ్వు ఎలా కూర్చో, రాజుగారు నిన్ను గుర్రం ఎక్కిస్తారని చెప్తాడు గురువు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నన్ను గుర్రం ఎక్కితే గుర్రం రేపెక్కుదు కానీ అంటాడు. సరే ఫస్ట్ నైట్ శోభన గదిలోకి వెళ్ళేసరికి వీడు శుభ్రంగా గురువు పెట్టి నిద్రపోతుంటాడు. ఆ అమ్మాయి పాల గ్లాస్ తీసుకొచ్చి కూర్చుంటుంది. వీడు ఎంతకీ లేవడు. కొట్టి లేపితే నన్ను గుర్రం ఎక్కిస్తానంటే లేత నేను లేవను అంటాడు. మా తెంగరోడు కదా. అప్పుడు ఆమెకి అర్థమైపోద్ది. ఆ రోజుల్లో రాజగృహాలు, అంతఃపురాల్లో స్వరంగాలు ఉండేవి. ఆ స్వరంగాలు అడవిలోకి ఉండేవి. ఆ అడవిలోనే అమ్మవారి గుడ్లు ఉండేవి. ఎవడైనా దాడి చేసినా, ఎవడైనా యుద్ధంలో అటాక్ చేసినా ఆ రాజు కుటుంబం అంతా తప్పించుకు వెళ్ళిపోవడం వాళ్ళకే తెలుసు, ఎవరికి తెలియదు. వెళ్ళిపోవడానికి ఆ సొరంగ మార్గంలో వెళ్ళిపోయి ఆ అడవిలో ఉండే దేవాలయానికి వెళ్ళిపోతారు. అలాంటి సొరంగాలు ఆ రాజ్యంలో ఇప్పుడు ఉండేవి. అలాంటి సొరంగ మార్గంలో వీడిని పంపిస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను గుర్రం ఎక్కిస్తా అని ఆ సొరంగ మార్గంలో వాడిని తీసుకుని వెళ్తుంది. అగో అక్కడ ఉంది అమ్మవారి గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం ప్రసాదించమని అడుగు, ఇచ్చేంతవరకు రావద్దు అని చెప్తుంది. దీన్ని ఏం చెప్తారంటే వాడు తలిపేసుకున్నాడు అదే చెప్తారు, కానీ అది కాదు. అక్కడ వాడు తల బద్దలు కొట్టుకుని అడుగుతాడు, చాలాసేపు అడుగుతాడు, ఏమి పలకదు. తర్వాత తల నేలకేసి కొట్టుకుంటాడు.
రక్తం బయటకు వచ్చేస్తుంది. ఆ లోపల నుంచి ఒక పిలుపు వస్తుంది, ఏది నీ నాలుగు ఇలా చాపు అని. ఆవిడే శ్యామల, కాళికి అవతారం. ఆవిడ దర్భతోటి వీడి నాలుక మీద ఐం శ్రీం ఐం అని 3 బీజాక్షరాలు రాస్తుంది. అంతే, మొత్తం సకల జ్ఞానం వచ్చేస్తుంది. వాడే కాళిదాసు. మొట్టమొదట వాడు ఏం పడాలి తెలుసా? మాణిక్య వీణ మధుకైట బాణి అంటే ఏమిటి అర్థం? మాణిక్య వీణ అంటే ఆవిడ దగ్గర వీణ ఉంది. ఆ వీణతోటి రోజు తంతువులు వాయిస్తూ ఉంటుంది. మన శరీరాల లోపల 10 శబ్దాలు ఉన్నాయి. మీరు కుండలిని శక్తిని చెప్పేటప్పుడు చక్రాలు చూపిస్తారు కదా, రం సం ఇం అని చూపిస్తారు కదా, అవన్నీ ఏంటంటే సంగీత స్వరాలు. ఆ స అంటే ఏంటి? షడ్జమం. రి అంటే రిషభం. ద అంటే దేవదత్తం, నిషిద్ధం. ఇలా 7 సప్త స్వరాలు 7 చక్రాల్లో ఉన్నాయి. అది కాకుండా మనలో ఎప్పుడు ఓంకారం ధ్వనిస్తూ ఉంటుంది. ఇలాంటి 10 శబ్దాలన్నీ ఉన్నాయి. ఆవిడ ప్రతిరోజు మాణిక్య వీణ, మామూలు వీణ కాదు అది, ఆ మాణిక్య వీణ నుంచి తంతువులు మీటుతూ ఉంటే అవి మన శరీరాల్లో ఉండేటువంటి 10 శబ్దాలని ప్రభావితం చేసి వైబ్రేషన్ కలిగించి మనలో శక్తి ప్రచోదనం చేస్తాయి. ఓకేనా? సంగీతానికి ఉండే శక్తి అది. ఆ అమ్మవారే మాణిక్య వీణని తీసుకొచ్చి వాయించి మీరందరూ తన్మయత్వం అవ్వండి అంటే, ఈయన అదంతా చూసి వీళ్ళందరూ ఆ ఏకత్వంలో తన్మయత్వంలోకి వెళ్ళాలని పత్రిజ సంగీత ధ్యానాన్ని ప్రవేశపెడితే ఈయన వచ్చి సంగీతంలో ధ్యానంలో తీసి అవతల పడేటంటే శాస్త్ర ప్రమాణాలు ఏమైపోతాయి? ఆవిడ చేతులు వీణ ఎందుకు ఉంది? ఆవిడ ఎందుకు వాయించింది? స్తోత్ర నిధి అనే యాప్ ఉంది. ఆ యాప్ కొట్టి శ్యామలా దండకం అని ఓపెన్ చేయండి. ఆ శ్యామలా దండకం యొక్క అర్థం ఏమిటో చూడండి. ఆ అర్థం తెలుసుకోండి. మీరు సంగీతంలో ధ్యానం చేయాలా వద్దా అనేది తెలుసుకోండి. నేను చెప్పానని, ఈయన చెప్పారని, ఆయన చెప్పారని వద్దు. ఓకే? కొందరికి కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు నాకు నచ్చిన ఐటమ్స్ మీకు నచ్చాలందా? పొద్దున్న హోటల్కి వెళ్ళాం, నలుగురు కలిసి హోటల్కి వెళ్ళిన తర్వాత నలుగురికి ఒకే ఆట చెప్తావా? నీకేం కావాలంటావా? ఏదో అరగంట సేపు అక్కడ టిఫిన్ చేసి వచ్చేదానికి ఎవరి ఛాయిస్ పడుకుందే? జీవితానికి సంబంధించి మన ఛాయిస్ అనుకుంటుందా? నీ ఛాయిస్ ఎంతవరకు నీ దగ్గరే ఉండాలి. అది ఇతరుల మీద ఆపాదించకూడదు. ఇతరుల మీద ఆపాదించాలని చూసేవో ఉంటే అవతల వాడిని పెత్తనం చేస్తున్నామని లెక్క. ఎవరినైనా ఈ లోకంలో ఏ మనిషినైనా ప్రభావితం చేసేటువంటి హక్కు నీకుంది. ఎవరిని పెత్తనం చేయకూడదు. ప్రభావితం అంటే ఏంటి? మనకి తెలియని ఏదైనా విషయంతో మనల్ని ఎవరైతే తన్మయత్వాన్ని గురి చేస్తారో అలా మనం తన్మయత్వం అయ్యి మనం ప్రభావితం చెందితే, దీనివల్ల అయితే ప్రభావితం చెందేమో మనము మన పక్క వాడిని మనూరికి వెళ్ళిన తర్వాత మనం ప్రభావితం చేస్తాం. మీరు అనేక ధ్యాన సభలకు వెళ్తున్నారు, మీ ఇళ్ళకి వెళ్తున్నారు, మీ ఇరుగు ఒబ్బరికి ఏమైనా చెప్తున్నారా? ఏమి లేదు. వాళ్ళు ఏం జరిగిందంటే చాలా బాగా జరిగింది, బ్రహ్మాండం. ఏం జరిగింది? ఒక్క మొక్క చెప్పలేకపోతున్నారు. ఎందుకని? మనసు అక్కడ లేదు. హిమాలయాలకు వెళ్తారు, నా రూమ్ ఎక్కడ, నా ఫుడ్ ఎక్కడ, నేను ఎక్కడ పడుకోవాలి, ఈ జంజాటమే తప్ప ఈ గుహలో ఈ రాత్రి నేనేం చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? లేదు. ఇంకెందుకు హిమాలయాస్కి వెళ్దాం? ఇదే సంసారాన్ని అక్కడ పట్టుకెళ్ళేటట్టయితే అక్కడికి వెళ్దాం ఎందుకు? సో అందరూ ప్రభావితం చేస్తున్నారా లేదా పెత్తనం చేస్తున్నారా చూడండి. ఎవరైతే మిమ్మల్ని పెత్తనం చేశారో, ఏ విషయాలైతే ఉన్నాయో అవి మీరు ఇతరులకి చెప్పలేరు. మీరు ఇన్స్పైర్ కావాలి. అంటే ఒక విషయం, తెలియని విషయాన్ని
తన్మయతంలో ఒకసారి విన్న తర్వాత మనలో ఉండేటువంటి ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏదో పైనుంచి వర్షించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు 3 అంశాలు చెప్పాను, మీరు ఎప్పుడూ జీవితంలో వినలేదు. అవి విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ వనదేవత గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కొన్ని ఏ పుస్తకాలైనా ఉందా? ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఆయన వచ్చేటప్పుడు దారిలో అడిగేటప్పుడు నేను ఎక్కడే చెప్తానులే అందరూ వింటారు అన్నారు. ఆత్మహత్యల గురించి మీకు ఎక్కడైనా ఉందా ఇది? ఇది మీకు ఏ పుస్తకాల్లోనూ ఉండవు. కారులో వచ్చేటప్పుడు అడిగాడు ఆయన, మీలో బత్తిసాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది? ఓకే, ఒకసారి ఇప్పుడు 2006 ఏమో గుర్తులేదు, ఆయన ప్రశ్న అడిగాను నేను, ఎందుకు సరే మీ ముఖం ఇలా కళకళలాడిపోతూ అలా ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు కళ తగ్గదు, డిప్రెషన్ రారు, ఏంటి సీక్రెట్ అని అడిగాను. నవ్వేసి లోపలికి వెళ్ళిపోయి చెప్పలేదు. 2 రోజుల తర్వాత ఒక ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాం. ఆ గృహప్రవేశం అయిపోయిన తర్వాత 4 గంటలకు వాళ్ళు ఏదో చిన్న స్నాక్ పెట్టారు, తినేసాం. ఆయన అక్కడ కూర్చుని ఏదో కాన్సెప్ట్ చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా బ్రహ్మాండమైన టాపిక్ చెప్పారు, ఎంతో అద్భుతంగా ఉంది సార్ అన్నాను. శ్రీగండి ఇచ్చారు, అయిపోయింది. అక్కడి నుంచి లేచాం, వచ్చి కార్యక్రమం ఎలా ఉంది క్లాస్ అన్నారు. ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ కారు కింద అడిగారు, మళ్ళీ చెప్పాను. ఇంటికి వెళ్ళాము, వంట చేసుకున్నాం, ఏదో 2-3 పిల్లమన్నారు, పిలిచాము, భోజనం చేసాము. ఎలా ఉంది సాయంత్రం క్లాస్ అన్నారు. అడుగుతాడు, క్లాస్ కానీ అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతారు. చాలా అడిగాను, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా చెప్పండి సార్ క్లాస్ అని అంటాడు. రాత్రి కూడా చెప్పాను. టీవీ పెట్టుకున్నాడు, రాత్రి 11:30కి నిద్ర వస్తున్నాయని పడుకుంటాను. ఎలా ఉంది క్లాస్ అన్నాడు. రావాలని అయిపోయింది, చెప్పేసి పడుకున్నాడు. పొద్దున్న వచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టి ఆయన కప్పులు వచ్చి నేను గ్లాస్ తీసుకుని పేపర్ ఇచ్చి డక్కన కానీ కూర్చున్నాం. కాఫీ తాగి ఎలా ఉంది రాత్రి క్లాస్ అన్నాడు. నేను అడిగాను, సార్ ఎందుకు ఇలా అడుగుతున్నాను? నన్నే కాదు, చాలామందిని అడుగుతారు. కర్తాలు వచ్చిన తర్వాత ప్రోగ్రాలు అదేనా ప్రతిరోజు అడుగుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మనం వెళ్తాం. కర్తాలు ఎలా జరిగిందని అడుగుతారు, వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఇంకోసారి అడుగుతారు. అలా 4 గంటలు నా అంతటి నేనే వచ్చి చెప్పాను. మళ్ళీ కారుకి వచ్చి చెప్పాను, మళ్ళీ రాత్రి చెప్పాను, ఇప్పుడు పొద్దున అడుగు. ఇన్నిసార్లు అడగడంలో ఉద్దేశం ఏంటి సార్ అన్న. ఆయన చెప్పిన ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పాలా మీకు? చెప్పండి, ఎవడైనా కొడతాను, నాకేంటి చెప్తే మీరు చెప్పింది మేము 10 మందికి పంచుతాం సార్. నాకు పంచడం అనవసరం. చూడండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితంలో పైకి రారని సంగతి మీకు తెలుసా? మీ హృదయం ఎక్కడుంది? ఆ హృదయం మీద చేపెట్టుకోండి అందరూ. నాకు ఇచ్చేది ఇదే, మీ హృదయం మీద చేసుకుని ప్రమాణం చేసి చెప్పుకోండి, గురువు గారు చెప్పింది ఈ క్షణం నుంచి మా జీవితాల్లో మేము ఆచరిస్తాం. మళ్ళీ సగం చెప్తున్నారు, గుర్తులు చెప్తున్నావా? గురువు గారు చెప్పిన జ్ఞానాన్ని నమ్మలేకుండా ఫుల్ గా చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడు ఆయన నన్ను సోగలు కూర్చుని 3 రోజుల క్రితం నువ్వు నన్ను ఏ ప్రశ్న అడిగావు అన్నారు. చాలా అడుగుతాను కదా. అప్పుడు మీ గ్లో గురించి అడిగాను సార్, నా గ్లో గురించి అడిగాను. నేను ఎందుకు ఇంత ఆనందంగా, ఇంత దగదగా మెరిసిపోతూ, ఇంత కలకలాడుతూ ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఇప్పుడు నువ్వు ఎలా జరిగిందంటే ఏం చెప్తావు? ఎంత బాగా జరిగిందో, ఏమేం జరిగిందో, ఎంత బాగా జరిగిందో ఇవే చెప్తావు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు
24 గంటలు 365 రోజులు పాజిటివ్ మాటలే వింటాను, పాజిటివ్ మాటలే మాట్లాడతాను. కనుక ఇంత కళగా నేను ఉన్నాను. నోట్లోంచి ఒక్క వినాశకరమైన పదం రాకూడదు వాళ్ళ మీ అందరికీ. మీరు వినేది కూడా ప్రోత్సాహకరమైన పాజిటివ్ మాటలే వినాలి తప్ప నిరుత్సాహకరమైన మాటలు వినకూడదు. దానికి దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ మీద మీరు ప్రమాణం చేసుకుని నాకు కాదు. నిరంతరం పాజిటివ్ మాటలే మాట్లాడండి, పాజిటివ్ మాటలే వినండి. ఎంత హాయిగా ఉంటుంది చూడండి. ఓకే.